పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తా అన్నాడు. ఎప్పుడన్నా అడిగినవా? అప్పు తీరాలా, కారు కొనాలా, ఇల్లు కొనాలా, కొత్త ఇల్లు కట్టుకోవాలా, బండి కొనాలా, పిల్లోడు చదువు, ఏది జరుగుతుందని పరిశుద్ధాత్మ ఎప్పుడైనా అడిగినవా? 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు మత్తయి సువార్తలో? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, రొట్టెను అడిగిన ఎడల రాత్రినిచ్చునా, చేపను అడిగిన ఎడల ఎందుకు ఇస్తాడమ్మా? ఏం అడిగామో అదే ఇస్తాడు. ఒక ఆమె అడిగింది, నాకు ఇస్తే కొడుకుని, లేకపోతే అవసరం లేదన్న. ఎవరన్నా? అన్న కొడుకుని ఇచ్చింది. ఏమో ఇచ్చింది, ఏదో ఇచ్చిన పగిలుడు అయిపోయింది. అల్లే రాజుల్ని నియమించే ప్రవక్త అయినాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ బిడ్డల్ని ఆయన చేతిలో పెట్టాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట చేయొచ్చో చేయకూడదో ఆలోచన చేసుకొని జాగ్రత్తగా ప్రార్థించాలి. అందుకే అన్నాడు, నీ ప్రార్థన ఎవరు వినడానికి చేయొద్దమ్మా, ఎవరు వినడానికి చేయొద్దు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకన్నాడు. ఏమన్నాడమ్మా? 15వ వచనంలో ఏమన్నాడు? నేను ఎందుకు వచ్చారు? మీరు ప్రార్థన చేయడానికి వచ్చారా? మొట్టమొదటి దేవునికి అన్నాడు, మీరు అర్పణలు వేయటానికి వచ్చారు, ఆరాధన చేయడానికి వచ్చారు. రెండోది, మీరు ఉత్సవాలన్నీ మీరు చేసే విధానంలో చేసుకుంటా మళ్ళీ వచ్చి నా దగ్గర కనపడతారు. మూడోది అన్నాడు, మీరు ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన నేను వినను, ఎందుకంటే మీ ప్రార్థన అంతా వ్యర్థమైన విషయాలే ఉంటాయి. 16వ వచనంలో ఏమంటున్నాడు? మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. మీరు కడుక్కోవాలా, మీరు కడుక్కోవాలి. ఇక్కడికి వచ్చింది కడుక్కోవడానికి వచ్చారు. మీరు కడుక్కోరు, ఏం లేదు, వస్తారు పోతారు అంతే. ఎందుకు వస్తారు, ఎందుకు పోతారు? ఎంతకాలంగా నువ్వు మందిరానికి వస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆరాధన చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎంతకాలంగా నువ్వు ఆరాధన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ బలలో పాల్గొనకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏం అడ్డం వస్తుంది నీకు? ఏం అడ్డం వస్తుంది? నీ దుష్క్రియ. సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా? సత్క్రియ చేయలేదు కనుక ఆ తీసుకొచ్చే ఆ పంటలో కొంత తెచ్చినా సరైన విధానంగా నువ్వు చేయలే. ఒక క్రమం లేదు, నీకు ఒక పద్ధతి లేదు.